కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశం కానున్న ఆయన ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనున్నారు. ఉదయం 11:30 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొడపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం కార్యక్రమం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు అమిత్ షా హాజరయ్యారు. ఈ విందు సమావేశం గంటన్నర పాటు సాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు కూటమి నేతలు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగిన అమిత్ షాకు మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ విందు అనంతరం విజయవాడలోని ఓ హోటల్లో రాత్రి బస చేశారు. ఏపీలో అమిత్ షా పర్యటన నేడు కృష్ణా జిల్లా కొడవలూరులో వెళ్లనున్నారు అమిత్ షా.